అంకుల్ బాగలేదు. అంకుల్ నేను కొత్త చెప్పాను. వారికి జీవము సత్యము మార్గమైన యేసుక్రీస్తు వారికి హల్లెలూయా హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభములు తెలియపరుస్తూ ఉన్నాం. మా ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్షణ సువార్తను మీకు ప్రకటించగలనని ఈ రీతిగా మేము మీ మధ్యకు వచ్చి ఉన్నాం. ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రండి అని మేము పాట పాడుకుంటూ వచ్చాం. ప్రియులారా, ఈ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈయన ప్రేమ స్వరూపి అని పరిశుద్ధ గ్రంథం బైబిల్లో రాయబడి ఉంది. ప్రేమ గల దేవుడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని వ్రాయబడి ఉంది. ప్రియులారా, లోకమును ప్రేమించిన దేవుడు, లోకమనగా లోకములో ఉన్న సకల జాతుల మనుషులను, సకల దేశముల మనుషులను, సకల రాష్ట్రములలో ఉన్న మనుషులను ప్రేమించిన ఏకైక దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈయన ప్రేమ శాశ్వతమైనది. మానవుల పట్ల దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను అని
బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది. మా ప్రియమైన గ్రామ ప్రజలారా, మానవులకు దేవుని ప్రేమ ఎంతో అవసరమై ఉన్నది. మానవుడు లోకములో పాడైపోయి పతనమైపోయి పాపములో జీవిస్తూ పాపములో మరణిస్తున్న మానవుని ప్రేమగల రక్షకుడు, ప్రేమగల దేవుడుగా ఆయన ఈ లోకములోనికి వచ్చాడు. ప్రేమగల రక్షకుడుగా ఈ లోకములో పరిశుద్ధుడైన దేవుడుగా కన్యమరియ గర్భమున పాపము లేనటువంటి పాపరహితుడుగా ఆయన జన్మించిన వాడిగా ఉంటూ ఉన్నాడు. ఆయన యొక్క జన్మలో పాపము లేదు, ఆయన క్రియల్లో పాపము లేదు, ఆయన తలంపులు ఊహలు ఉద్దేశ్యముల్లో పాపము లేదు. అట్టి పాపము లేని పరిశుద్ధుడైన దేవుడు పాపి అయిన మానవుని రక్షించుట కొరకాయ ఈ లోకములోనికి వచ్చాడు. మా ప్రియమైన వారులారా, ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క పేరులోనే గొప్ప అర్థం ఉంది. యేసు అనగా రక్షకుడు అని. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడని రాయబడి ఉంది. ఎవరిని రక్షిస్తాడయ్యా అంటే పాపిని రక్షిస్తాడు. ఎవరు పాపులయ్యా అంటే భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు పాపి అని దేవుని యొక్క వాక్యం రాయబడి ఉంది. మా ప్రియులారా, పాపములో పుట్టిన మానవుడు పాపములోనే జీవిస్తూ పాపములో మరణిస్తూ ఉన్నాడు. మరణించిన వారు ఎక్కడికి పోతున్నారు? ఎప్పుడైనా ఆలోచించావా? నువ్వు పుట్టినది మొదలుకొని మరి చనిపోతున్న వారు అందరూ ఎక్కడికి వెళుతున్నారు, ఏమైపోతున్నారు? ఎప్పుడైనా ఆలోచించావా? దానికి గ్రంథములు ఇలాగ సెలవిచ్చి ఉన్నాయి. పాపము వలన వచ్చి జీతమే మరణం, దాని యొక్క ఫలితం పిల్లారా నిత్య నరకం, యుగాయుగములు అట్టి నరకములో కాలవలసి ఉన్నది. పిల్లారా, అట్టి నరకములో మానవుడు యాతన పడకూడదని మానవుని నరకము నుండి పాపము నుండి రక్షించడానికి వచ్చిన పుణ్యపురుషుడు, శ్రీమంతుడు, అద్వితీయుడు, అసర్వాధిపతి, గొప్ప దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు వారు మనలందరినీ రక్షించుడు కొరకై రక్షకుడుగా, యేసునాథుడుగా ఈ లోకములో జన్మించిన వాడిగా ఉంటూ ఉన్నాడు. మనల్ని రక్షించుడు కొరకై పరిశుద్ధుడైన దేవుడు ఆయన కలువరి శిలువలో ఆయన తన ప్రశస్తమైన పరిశుద్ధమైన రక్తమును దారుగా చిందించిన వాడిగా ఉంటూ ఉన్నాడు. ఎందుకంటే రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ కలగదు అని సామాన్యముగా చెప్పవచ్చునని దేవుని యొక్క వాక్యం సెలవిస్తాం. మా ప్రియదేశులారా, గ్రామ ప్రజలారా, ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క పుణ్యరక్తము మన ప్రతివిధ పాపమును కడిగి పరిశుద్ధునిగా చేస్తుంది. ఈ రీతిగా పాపి అయిన మానవుడు యేసు ప్రభు రక్తము ద్వారా కడగబడి పరిశుద్ధుడిగా చేయబడి పరలోక రాజ్య వారసుడవుటకు గొప్ప మార్గమును ప్రభువైన యేసు క్రీస్తు వారు మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నారు. మా ప్రియులారా, అయితే ఏం చేయాలని మీరు అనుకోవచ్చు. ఏం చేయవసరం లేదు. దాన ధర్మాలు ఆయనకు అవసరం లేదు. నామకార్థమైనటువంటి మరి ఈ లోకములో మానవుడు కొద్ది కాలం బ్రతికి జీవించి ఈ లోకం విడిచిపెడుతున్నాడు. ప్రియులారా, ఏం చేయాలయ్యా? ఈ దేవుని నమ్ముకోవాలి అంటే, పరలోక రాజ్యం చేరాలంటే, పాప క్షమాపణ పొందాలంటే ఏం చేయమంటారు అంటే, ఈయన ఉచితముగా మనకు రక్షణను అనుగ్రహిస్తాడు. యేసు ప్రభువా, నేను పాపిని, నీ రక్తముతో నన్ను కడుగు, నీ బిడ్డగా నన్ను అంగీకరించు ప్రభు అంటే సాక్ష్యముల మోక్షం. వెంటనే ప్రభు తన రక్తముతో నిన్ను కడిగి పరిశుద్ధపరిచి ఆయన బిడ్డగా నిన్ను అంగీకరిస్తాడు. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుంటావు? మానవుని హృదయంలో పాపమున్నంత వరకు నీకు నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, సంతోషం ఉండదు. రా, నేనే ప్రభువైన యేసు క్రీస్తునందు మేము చెప్పుచున్న ఈ మాటలందు లక్ష్యం ఉంచి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచావంటే అప్పుడు నీవును నీ ఇంటి వారు గొప్ప రక్షణ పొందుతారు. మీరు ఇంకా ప్రియమైన వారిని ఎక్కువగా తెలుసుకోవాలంటే మా దగ్గర చిన్న చిన్న పత్రికలు, పుస్తకాలు ఉన్నాయి. వాటిని తీసుకొని మా వాళ్ళు వస్తున్నారు. తీసుకోండి, ప్రేమతో చదవండి, సత్యాన్ని గ్రహించి మేలైంది చేపట్టమని మనవి చేస్తున్నా. ప్రార్థనా మందిరం పాంచాలవరం వెళ్లే దారిలో మరి అందరికీ ఈ స్థలంలో ఆహ్వానం ఉంది.
దేవుని ప్రేమను పొందకై మేము ప్రేమతో ఆహ్వానించున్నాం. ఇక్కడ ప్రార్థించే వారు ఉంటాం. ప్రేమ నమ్మకం పరలోక తండ్రి, ఈ బంగారు పాదాలకు బోధన తండ్రి, అయినా సర్వలోకానికి వెళ్ళి సువార్త చెప్పినట్టు నీ మాటను బట్టి ప్రభావ, నీ అమృతులు వచ్చే ప్రభావ, నీ కృపాకరణ జ్ఞాపకం చేసుకుంటండి. ఈ సేవకుని ప్రభావ నాయన నేను నిలబెట్టుకొని చెప్పిన మాటలను బట్టి స్తోత్రం తండ్రి. ఎంతమంది విన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకుంటండి. దయా నీ కృపలో వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటండి. ముందున్న సమయాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని సహాయం చేయమని నీ దగ్గర స్థలం అప్పగిస్తూ యేసునామమును స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. చెప్పండి, జయమని యేసు క్రీస్తు ప్రభువారికి, పాపుల రక్షకుడు యేసు క్రీస్తు ప్రభువారికి, శాంతి సమాధానమిచ్చే యేసు క్రీస్తు ప్రభువారికి, నిత్య రాజ్యము నిత్య జీవమిచ్చే యేసు క్రీస్తు ప్రభువారికి. Tanayu
పరుగిడి రమ్ము ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము. చెప్పండి. ప్రభువైన యేసుక్రీస్తు వారికి జై. మార్గమైన యేసుక్రీస్తు వారికి జై. జీవమైన యేసుక్రీస్తు వారికి జై. హల్లెలూయా. హల్లెలూయా. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తున్నానని యేసు ప్రభు వారు సెలవిస్తున్నారు. యేసు ప్రభువే నీకు రక్షణ, యేసు ప్రభువే నీకు ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యపెట్టకు, ఇంత గొప్ప రక్షణ క్రీస్తు వారికి జై. మేలు చేయ యేసుక్రీస్తు వారికి జై. పాపము నుంచి విడిపించే యేసుక్రీస్తు వారికి జై. పరిశుద్ధతను అనుగ్రహించే యేసుక్రీస్తు వారికి జై. హల్లెలూయా. హల్లెలూయా. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించినది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడి అని పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. ప్రియులారా, ఉదయకాల సమయంలో ప్రభువైన యేసు క్రీస్తు వారిని గురించినటువంటి శుభవర్తమానము మీకు తెలియజేయడానికై మీ మధ్యకు వచ్చి ఉన్నాం. ఇదిగో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అని పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. ప్రియులారా, ప్రభు అయిన యేసు క్రీస్తు వారు సెలవిస్తా ఉన్నాడు, ప్రయాసపడి పాప భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. యేసు ప్రభు వారు సెలవిస్తూ ఉన్నాడు, ప్రయాసపడి మానవుడు తన జీవితంలో అనేకమైనటువంటి ప్రయాసములతో, అనేకమైనటువంటి పాప భారముతో జీవితంలో నెమ్మది, సమాధానము, శాంతి లేక తన జీవితంలో నెమ్మదిని కోల్పోయిన వాడిగా ఉన్నాడు. ప్రియులారా, అంతేకాదు నెమ్మది ఎప్పుడు కోల్పోతాడంటే దేవుడు సెలవిస్తా వచ్చాడు, మానవుని హృదయంలో పాపము దాగి ఉన్నదంట. ప్రియులారా, మానవుని జీవితంలో పాపము దాగి ఉండుట చేత మానవునికి నెమ్మది లేదు. అంతేకాదు దేవునికి దూరమైపోయినాడు. ప్రియులారా, ఎంత దూరమైపోయినాడంటే దేవుడు పరలోకములో నుండి భూలోకములో మానవుని చూసినప్పుడు అడు పూర్తిగా చెడిపోతూ వచ్చినాడు. అందుకనే దైవ గ్రంథంలో రాయబడుతూ వచ్చింది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే ఆ గొప్ప రక్షణను పొందలేకపోతున్నారని ప్రభు అయిన దేవుడు ఈ ఉదయకాలం సెలవిస్తా ఉన్నాడు. ప్రియులారా, యేసు ప్రభుల వారు పరలోకములో నుండి నిన్ను చూసినప్పుడు నీవు పూర్తిగా, నేను ఈ లోకంలో ప్రతి మానవుడు కూడా పాపములోనే జీవిస్తూ నెమ్మదిని కోల్పోయి, సమాధానాన్ని కోల్పోయి, ప్రేమను కోల్పోయి తన జీవితంలో చీకట్లో జీవిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఇటువంటి మానవుణ్ణి ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రేమించి 2024 సంవత్సరాల క్రితమే ఈ లోకానికి కన్య మరియ గర్భాన జన్మిస్తూ వచ్చాడు. ప్రియులారా, యేసు ప్రభు వారి పుట్టుకలో ఎటువంటి పాప దోషము లేదు. ఎందుకంటే ఆయన దేవుడు, దేవాతి దేవుడయుండి మానవులైన మనలను రక్షించడానికి ఈ లోకాన కన్య మరియ గర్భాన జన్మించాడు. ప్రియులారా, అందుకే రాయబడుతూ వచ్చింది, ఇదిగో తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, ఇంకెవరు రక్షణ లేదు. ప్రియులారా, ప్రతి రాష్ట్రానికి ఒకే ముఖ్యమంత్రి, ప్రతి దేశానికి ఒకే ప్రధానమంత్రి, పాపులందరినీ రక్షించడానికి ఒక్కడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఎలాగయ్యా అంటే ఆయనే
సర్వలోకము కొరకై, సర్వ మానవాళి కొరకై ఈ లోకాన జన్మించాడు. అంతేకాదు ప్రియులారా, యేసు ప్రభుల వారు 33.5 సంవత్సరాలు జీవించి గుడ్డివారికి కన్నులు ఇచ్చాడు, కుంటివారికి నడకనిచ్చాడు, మూగవారికి మాటలు ఇచ్చాడు, చనిపోయిన వారిని సైతము లేపాడు. ప్రియులారా, అయితే యేసు ప్రభు వారి జీవితం ఎలా ముగించబడిందంటే నీ కొరకై నా కొరకై కల్వరి శిలువలో అతి బాధ నొందుతూ, అతి దెబ్బలు తింటూ నీ కొరకై సహిస్తూ వచ్చాడు. ఎందుకంటే ప్రియులారా, మానవుని యొక్క పాప ప్రాయశ్చిత్తము ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రాణము. మానవుని యొక్క పాపము నుండి విడిపించబడి నిత్యరాజ్యంలో ప్రవేశించాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పక్కలో బళ్ళెపు పోటు అవసరమైనది. ఆయన కొరడా దెబ్బలు తిని తలకు ముళ్ళ కిరీటం పెట్టబడి కాళ్ళల్లో చేతుల్లో మేకులు కొట్టబడుతూ వచ్చాడు. ఎవరికండి అంటే పాపము చేయని వాడికి, పరిశుద్ధుడైన వాడికి, దేవునితో సమానమైన వాడికి, పాపము లేకుండా జన్మించిన వాడికి కల్వరి శిలువలో ఎంతో ఘోరమైనటువంటి ఆ బాధను అనుభవించాడు. ఎందుకయ్యా అంటే ప్రియులారా, నీ కొరకే యేసు ప్రభువారు దెబ్బలు తిన్నాడు. నీ కొరకే కల్వరి శిలువలో ముళ్ళ కిరీటం పెట్టబడుతూ వచ్చింది. నీ కొరకే పక్కలో బళ్ళెంతో ఒక పోటు పొడిపించుకున్నాడు. ప్రియులారా, ఆ బళ్ళెంతో పొడిచినప్పుడు ఆ రక్తము నీరు కూడా వచ్చింది. ప్రియులారా, యేసు ప్రభు అన్ని చేసిన వారితో ఒక మాట చెప్పాడు, తండ్రి వీరేం చేయుచున్నారు, వీరెరగరు గనక వీరిని క్షమించమన్నాడు. మానవుని పాపానికి క్షమాపణ కల్వరి శిలువలో ఆయన ప్రాణము విడిచే సమయంలో దొరుకుతూ వచ్చింది. ప్రియులారా, నీవెంత ఘోర పాపములో ఉన్నా, ఎంత ఘోర పాపివైనా సరే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిన్ను క్షమించి నీ పాపమంతా పరిహరించి నిన్ను పరిశుద్ధపరిచి తన బిడ్డగా చేర్చుకోవటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియులారా, అందుకే ఉదయకాల సమయంలో మేము ఆ సువార్తను, ఆ మంచి వార్తను ప్రకటించడానికి వచ్చాం. యేసు ప్రభుల వారు అలాగూ ప్రాణం విడిచి సమాధి చేయబడుతూ వచ్చాడు. ప్రియులారా, లోకములో అనేకులు గొప్పవారు, కొద్దివారు, రాజులు, ప్రధానులు, అనేక మంది ప్రవక్తలు వచ్చారు, కానీ మరి ఎవరు కూడా చనిపోయి బ్రతికిన వారు లేరు. అయితే నేను తెలియజేసే యేసు ప్రభువారు సజీవుడు, మరణమును జయించినవాడు, 3వ దినాన మరణమును సమాధిని ఓడించి తిరిగి లేచినవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇప్పుడు సెలవిస్తా ఉన్నాడు. ప్రయాసపడి పాప భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. యేసు ప్రభువుని వద్ద విశ్రాంతి, నెమ్మది, ఆనందము, పాప క్షమాపణ, రక్షణ, ఆశీర్వాదము. భూమి మీద బ్రతికున్నంత కాలం దేవుని యొక్క కాపుదల, క్షేమం ఉంటది. ఈ లోకాన్ని విడిచిపెట్టినాక నిత్య రాజ్యంలో, పరలోక రాజ్యంలో సదాకాలము దేవునితో కూడా ఉండేటువంటి ఆ గొప్ప భాగ్యాన్ని ప్రియులారా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీకు నాకు అనుగ్రహించాడు. ఈ చెప్పే నేను కూడా ఒకప్పుడు పాపంలో జన్మించిన వాడిని. నా పాపమంతా కూడా యేసు ప్రభుల వారు క్షమించాడు, తీసివేశాడు. నేనేం చేశానంటే, ప్రభువా, యేసు ప్రభువా, నేను పుట్టుకతోనే పాపినయ్యా, నా పాపాలు క్షమించు, నా హృదయంలో నెమ్మది, సమాధానం అనుగ్రహించు అని ఒంటరిగా ప్రార్థన చేసుకుంటూ వచ్చా. ప్రియులారా, అప్పుడు దాకా పాపము ద్వారా అనేకమైన అలవాట్లకు లోనైన నా బ్రతుకును మార్చివేసిన యేసు ప్రభు ఈనాడు నిన్ను కూడా మార్చడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరును మీ ఇంటి వారును ఆత్మరక్షణ, పాప క్షమాపణ పొందెదరు. మీరు ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలంటే ఈ అమర్తలూరులో పాంచాలం వెళ్ళే రూట్లో స్టేట్ బ్యాంక్ దాటినాక మరి బ్యూలా ప్రార్థనా మందిరం ఉన్నది. అక్కడ దేవుని సేవకులు ఉన్నారు. మీ కొరకు దేవుని వాక్యము ప్రకటించే వారిగా ఉన్నారు. ఈ స్థలాన్ని విడిచి ముందుకెళ్తుండగా మీ కొరకు దేవుని సేవకులు ఉన్నారు, ప్రార్థన చేసేవారుగా ఉన్నారు.
ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, మీ పరిశుద్ధమైన నామంలో ఇంతవరకు మీ దాసు ద్వారా తీసుకురాబడిన మీ జీవవాక్కులను బట్టి వందనాలు దేవా. మరి ఎవరైతే ఈ యొక్క వాక్యాన్ని విని అంగీకరించారో వారి హృదయాల్లో మీ రక్షణ కార్యాన్ని జరిగించి వారిని మీ మహిమరాజ్యానికి మా వారసులుగా చేసే దేవుడు అని ప్రార్థిస్తున్నాం మా ప్రభా. మా దేవా, ఈ యొక్క వాక్యాన్ని వారి హృదయాల్లో ఫలింపజేయండి. అనేక ఆత్మలు రక్షణలోకి వస్తానికి కృప చూపించమని, వాక్యం ద్వారా వారిని బలపరిచి భద్రపరచమని, మీ నిత్యరాజ్యాన్ని వారు స్వతంత్రించుకోవడానికి కృప చూపించే తండ్రి అని ప్రార్థిస్తూ, అలాగే మరి పత్రికలను ఎవరైతే తీసుకున్నారో వారు కూడా చదివి గ్రహించి మారు మనసు రక్షణ పొందటానికి కృప చూపించే దేవుడు అని, మరి మీ నిత్యరాజ్యానికి వారిని కూడా మరి స్వతంత్రించుకునే కృప అనుగ్రహించే దేవుడు అని ప్రార్థిస్తూ, ముందున్న సమయాన్ని మీకు మహిమకరంగా జరిగించే దేవుడు అని ప్రార్థిస్తూ, యేసు ప్రభు నామములో కొద్ది ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి. ఆమేన్. చెప్పండి. ప్రభు అయిన యేసు క్రీస్తు వారికి జై. రాజుల రాజుగా రానయ్యున్న యేసు ప్రభు వారికి జై. నిత్య జీవాన్ని చేసు ప్రభు వారికి జై. శాంతి సమాధానాన్ని చేసు ప్రభు వారికి జై. హల్లెలూయా. హల్లెలూయా. దేవాది దేవుడు యేసయ్యా, మానవ జన్మకు వచ్చాడయ్యా. దేవాది దేవుడు యేసయ్యా, మానవ జన్మకు వచ్చాడయ్యా. మరణించాడు మరి లేచాడు, నీ నా పాప విమోచనకై. మరణించాడు మరి లేచాడు, నీ నా పాప విమోచనకై. ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతా నేను వినవయ్యా. పెడచివి పెట్టక త్వరపడి వచ్చి పుట్టాడయ్యా. ధనవంతుడై యేసయ్యా, దారిద్రుడై పుట్టాడయ్యా. రూపురేఖలు కోల్పోయాడు, నీ నా పాప విమోచనకై. రక్షణ పొందయ్యా, పాపుల రక్షకుడేసయ్యా. కార్చెను రక్తము పాపులకై, పాపుల రక్షకుడేసయ్యా. కార్చెను రక్తము పాపులకై, తనదరి చేరిన పాపుల నిల్ల కడుగును తన రక్తముతో. తనదరి చేరిన పాపుల నిల్ల కడుగును తన రక్తముతో. ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతా నేను వినవయ్యా. పెడచెవి త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా. రక్షణ పొందయ్యా. చెప్పండి చేయమని యేసుక్రీస్తు ప్రభువారికి, పాపుల రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారికి, నిత్య జీవము నిత్య శాంతినిచ్చే యేసుక్రీస్తు ప్రభువారికి.
కాలము సంపూర్ణమై ఉన్నది. సువార్తను నమ్ముడు అని పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. చెప్పండి, జయమని యేసుక్రీస్తు ప్రభువారికే, పాపుల రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారికే. హల్లెలూయా. ప్రియమైన అమృతలూరు గ్రామ ప్రజలారా, ఈ ఉదయకాల సమయంలో మీ మధ్యకు యేసు ప్రభువారి సంతోషకరమైన సువార్తను మనం మీ వద్దకు తీసుకొచ్చామండి. ఏంటి యొక్క సంతోషకరమైనటువంటి వార్త అంటే, ప్రజలందరికీ కలగబో మహాసంతోషకరమైన వార్త. అంటే ఈ యొక్క లోక రక్షకుడు ఈ లోకానికి వచ్చిన శుభవార్త. లోకానికి దేవుడు మానవుడిగా వచ్చిన శుభవార్త. దేవుడు లోకానికి ఎందుకు వచ్చాడంటే, పాపులను రక్షించుటకు యేసు క్రీస్తు వారు ఈ లోకములకు వచ్చనను వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారములకు యోగ్యమై ఉన్నదని దైవ గ్రంథం చదివిస్తున్నది. యేసు అంటే ఎవరంటే, యేసు రక్షకుడు. వారి పాపం నుండి వారిని రక్షించిన కనుక ఆయన పేరు యేసు. కాబట్టి యేసు ప్రభు ఆయన దేవాతి దేవుడు. దేవాతి దేవుడు మానవుల కొరకు ఎందుకు వచ్చాడంటే, దేవుడు మానవుణ్ణి పవిత్రంగా సృష్టించాడు, పరిశుద్ధంగా సృష్టించాడు. అయితే మానవుడు తన సొంత విధానాలతో దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి దేవుడు నడవలసిన మార్గంలో నడవకుండా తన ఇష్టమైన మార్గంలో నడుస్తూ త్రోవ తప్పిపోయాడు. ఆ త్రోవ తప్పిపోయి ఈ యొక్క పాపం అనే గుంటలో మునిగిపోయాడు. పాపం అనే గుంటలో మునిగిపోయి మరణిస్తానికి సమీపంగా ఉన్నాడు. కాబట్టి ఆ పాప మరణం నుంచి విడిపించడానికి ఈ లోకంలో ఏ మనిషి కూడా ఆ మనిషి యొక్క మానవుని విడిపించలేడండి. ఏ యొక్క వ్యక్తి కూడా విడిపించలేడు. ఏ యొక్క రక్తం వల్ల కూడా పాప శుద్ధి కలగదు. పాపానికి శుద్ధి కావాలంటే పరిశుద్ధ రక్తం కావాలి. ఆ పరిశుద్ధ రక్తం ఎవరిది ఉండాలంటే ఈ లోకంలో ఏ మనిషికి కూడా లేదండి. కాబట్టి ఆ పాపాన్ని తీసివేస్తానికి పరిశుద్ధమైన రక్తం అవసరమైనది. పరిశుద్ధుడు ఒక్కడు లేడు ఈ లోకంలో. కాబట్టి దేవుడే తన యొక్క కుమారుని ఆయన ఈ లోకాన్ని పంపించాడు. ఆయన పరిశుద్ధమైన పుట్టుక ఈ లోకంలో పుట్టాడు. అంటే ఆయన కన్యక గర్భాన పవిత్రమైనటువంటి పుట్టుక. కాబట్టి ఆయన పుట్టుకలో పాపం లేదు. ఆయన ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించాడు. ఆయన జీవించిన జీవితంలో పాపం లేదు. ఆయన పాపం లేకుండా జీవించాడు. కాబట్టి ఈ యొక్క పాపం అనే గుంటలో నుంచి, మృతిలో నుంచి ఈ యొక్క పాపిని రక్షిస్తానికి ఆ యొక్క దేవాతి దేవుడు ఆ యొక్క బలి అయిపోయాడు. ఈ యొక్క పాపిని రక్షించాలంటే ఆ యొక్క రక్తం అవసరమైనది. రక్తం వల్లే, పరిశుద్ధమైన రక్తం వల్లే శుద్ధి కాబడతాడు. అంటే పాపం తీసివేయబడుతుంది. కాబట్టి పాపం తీసివేస్తాను పరిశుద్ధుడైన దేవుడు నీ కొరకు, నా కొరకు ఆ కలవరిశిలలో బలి అయిపోయి తన రక్తాన్ని చివరి వరకు కార్చాడు. ఆయన రక్తంలో ప్రతి పాపాన్ని కడిగివేసి పరిశుద్ధుడిగా చేస్తానికి ఆయన రమ్మని పిలుస్తున్నాడు. ప్రేమతో యేసు ప్రభు పిలుస్తున్నాడు. రండి, వినండి, రక్షణ పొందండి అని యేసు ప్రభు సెలవిస్తున్నాడు. నీవు వచ్చి యేసు ప్రభా నేను పాపిని, నా పాపాన్ని కడుగు, నీ రక్తాలని ఆయన్ని నువ్వు కోరిన వల్ల ఆయన నిన్ను రక్షిస్తానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు పిలిస్తే సరే ఆయన ఎమ్మటే వచ్చి నీ పాపాన్ని అంతటిని కడిగి వేస్తాడు. తన రక్తంతో నిన్ను పరిశుద్ధునిగా చేస్తాడు. ఆ యొక్క స్వర్గాన్ని నీకు ఉచితంగా అనుగ్రహిస్తున్నాడు. ఏ రూపాయి పెట్టి నువ్వు కొనవసరం లేదు. యేసు ప్రభు నీ నోటితో ఒప్పుకొని నేను పాపనని ఒప్పుకున్నప్పుడు ఆయన వస్తాడు. నీ పాపాన్ని అంతా చేసుకోడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి
నీవు యేసు ప్రభుని నోటి చేసుకొని ఆయన నీ హృదయంలో చేర్చుకుంటే నీకు సూక్ష్మంలో మోక్షం. అంటే నీకు ఊరికనే పరలోకం వస్తుంది, అంటే స్వర్గం నీకు వస్తుంది. ఈ యొక్క శరీరం విడిచిపెట్టిన తర్వాత నరకం రెడీగా కూర్చొని కాచుకొని, ఆ నరకం అంటే ఎప్పుడు యుగాలు అగ్నిగుండం. కాబట్టి నువ్వు పాపంగా చనిపోతే ఆ నరకంలో యుగాలు కాలిపోవాల్సిందే. ఈ యొక్క శరీరానికి ఇక్కడ మరణం, కానీ ఆత్మకి మరణం లేదు. కాబట్టి ఆ ఆత్మ అనేది యుగాలు అగ్నిలో మండుతూ ఉంటుంది. అగ్ని ఆరదు, ఈ యొక్క ఆత్మ సావదు. కాబట్టి ఆ ఆత్మ మరణాన్ని నుంచి నువ్వు తప్పించుకోవాలంటే ఈ లోకంలో నువ్వు జీవించి ఉండగానే నీ పాపాన్ని పరిశుద్ధమైన రక్తంలో కడగబడాలా, నువ్వు పరిశుద్ధుడిగా తీర్చబడాలా. ఆ నిత్యరాజ్యంలో అంటే స్వర్గంలో నువ్వు యుగాలు దేవునితో సంతోషంగా ఉంటావు. సంతోషాన్ని ఇస్తానికి యేసు ప్రభు వచ్చాడు. కాబట్టి నేనే రక్షణ దినం. రేపేమి సంభవించినో నీకు తెలియదు. నీ జీవనం ఏ పాటిదని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, ఈ ఉదయకాలంలో మనిషి బయటకు వెళ్ళాడంటే తిరిగి వస్తాడనే నమ్మకం లేదు. ఎందుచేతనంటే భయంకరమైనటువంటి దినాలు, దుర్దినాలు, చెడ్డ దినాలు. కాబట్టి ఈ దినాల్లో నీ సమయం ఎప్పుడైపోతుందో తెలియదు. కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకొని అజ్ఞానుల వలే కాక జ్ఞానుల వలే నడుచుకోమని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నీవు జ్ఞానంతో దేవుని నీ హృదయంలో చేర్చుకుంటే ఈ యొక్క నిత్య నరకాన్ని తప్పించుకుంటూ నిత్య స్వర్గాన్ని నువ్వు స్వతంత్రించుకుంటూ నేడే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం అని దేవుని గ్రంథం సెలవిస్తుంది. కాబట్టి ప్రియులారా, ఇంకా మీరు ఇంకా దేవుని అంగీకరించుకుంటే ఏ సమయం అయితే మంచి జీవితం నీటి పడుగు లాంటిదని దేవుని గ్రంథం సెలవిస్తుంది. ఆ కుండలో ఆవిరి వంటిదని సెలవిస్తుంది. కాబట్టి ఆవిరి ఎప్పుడు పోతుందో తెలియదు. ఈ యొక్క జీవితం మనది ఎప్పుడు ముగిస్తుందో తెలియదు. కాబట్టి సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకొని ఈ యొక్క రక్షణ పొంది ఆ నిత్య రాజ్యంలో దేవునితో సదాకాలం యుగాలు సంతోషం, ఆనందం అనుభవించాలని దేవుని యొక్క మాటలు మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రియులారా, నిర్లక్ష్య పెట్టకండి. మీరు నరకం కాసుకొని ఉంటుంది. ఈ యొక్క శరీరం మరణం అవుతుంది, కానీ ఆత్మకి నరకం కాసుకొని ఉంటుంది. కాబట్టి ఆ నరకాన్ని తప్పించుకోవాలంటే యేసు ప్రభుని సొంత రక్షణను అంగీకరించి ఆయన నీ హృదయంలో ఉంటాడు. అంతే యేసు ప్రభు సెలవిస్తున్నాడు, హృదయమనే తలుపునకు నేను నుండి తట్టుచున్నాను. ఎవరైనా నా స్వరమిని తన హృదయమనే తలుపు తీస్తే నేను అతనిలోకి వచ్చి అతనికి సమాధానం, సంతోషం, శాంతి, సమాధానాన్ని ఇస్తాను అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, దేవుని ఈ యొక్క సంతోషకరమైనటువంటి ఆ మాటని, ఆజ్ఞని అంగీకరిస్తే నీవు రక్షణ పొందుతావు, నీవు నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకుంటావు. కాబట్టి ప్రియులారా, ఇంకా తెలుసుకోవాలంటే ఈ యొక్క దగ్గరలో ఉన్నటువంటి డ్యూలా ప్రార్థనా మందిరం ఉంది. అక్కడ దైవ సేవకుడు ఉన్నాడు. ఇంకా మీకు ఎన్నో విషయాలు తెలియపరుస్తాడు. కాబట్టి వినండి, రక్షణ పొందండి. ఇదే అనుకూల సమయం, ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. మీ కొరకు ప్రార్థన చేస్తారు. ప్రేమించిన మా తండ్రి, మీ ఘనమైన పాదాలకు వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఉదయకాలంలో అమృత గ్రామంలో ప్రభా నీ దాసులతో కూడా మేమందరం కలిసి నీ యొక్క వాక్కులను ప్రభా నీ బిడ్డలు వినిపించడం ద్వారా ఈ గ్రామానికి రావాల్సినటువంటి ఆశీర్వాదాల దీవులను ఉదయకాలంలో ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే నాయన ఇంకా రక్షణ పొందకుండా మరి నాయన ఉన్నారో ఆ బిడ్డల్ని ఈ యొక్క ఉదయకాలంలో మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం. మరి నాయన ఇంకా ముందుకు వెళ్తున్నాం, మీరే ఆయన సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభువులో వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి ప్రభు యేసుక్రీస్తు వారికి జై, మోక్షాన్ని యేసు ప్రభు వారికి జై, సత్యపాత యేసు ప్రభు వారికి జై, సత్యపాత యేసు ప్రభు వారికి జై. హల్లెలూయా, హల్లెలూయా. సమాధానమే చెప్పనా శ్రేయమైన
సంతోషం చెప్పనాశక్యమైన సంతోషం తెరవబడెను నా మనోనేత్రము తెరవబడెను నా మనోనేత్రము తెరవబడెను నా మనోనేత్రము యేసు నన్ను ముట్టినందునా యేసు నన్ను ముట్టినందునా సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే యేసుక్రీస్తు ప్రభువారికే పాపుల రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారికే ముక్తి ప్రదాత యేసుక్రీస్తు ప్రభువారికే శాంతి ప్రదాత యేసుక్రీస్తు ప్రభువారికే సమాధానమిచ్చే యేసుక్రీస్తు ప్రభువారికే సంతోషము నెమ్మది ఇచ్చే యేసుక్రీస్తు ప్రభువారికే భూమి మీద పాపము క్షమించే అధికారం కలిగిన యేసుక్రీస్తు ప్రభువారికే హల్లెలూయా. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడి అని పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. ఆ అజ్ఞాన కాలమున దేవుడు చూసి చూడనట్టున్నది. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొంది రక్షణ పొందాలని దేవుడు సెలవిస్తున్నాడు. నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి, నేనే దేవుడను, నేను రక్షించువాడనని యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు. పిరికి వారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను అబద్ధికులందరూ కూడా అగ్ని గంధకములతో మండే గుండములో పాలు పొందెదరు. ఇది రెండవ మరణమని పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. మరి ఎవరి వల్లనూ రక్షణ కలగదు. ఈ నామముని అంటే యేసు ప్రభు నామనే మనం రక్షణ పొందవలను కానీ ఆకాశం క్రింద మనుషుల్లో ఇయ్యబడిన ఏ నామమున రక్షణ పొందలేమని దేవుని గ్రంథం సెలవిస్తున్నది. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిచ్చేదనని యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సెలవిస్తా ఉన్నాడు. యేసు చెప్పెను, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు మరెన్నటికి చనిపోడని పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. దేవుని గ్రంథం ఈ రీతిగా సెలవిస్తున్నది. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు ఎవడును లేడు, దేవుని వెదకువాడు ఎవడునూ లేడు, అందరినూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారిగా ఉన్నారని దేవుని గ్రంథం సెలవిస్తున్నది. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవనైనానని యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు. అజ్ఞాన కాలములలో దేవుడు చూసి చూడనట్లుగా ఉండెను, కానీ ఇప్పుడైతే అందరూ అంతటను మారు మనసు పొంది ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడుగా అంగీకరించాలని పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. బైబిల్ గ్రంథం ఈ రీతిగా సెలవిస్తున్నది. పాపం చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించున్నాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపములను తీసివేయుటకై యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారని దేవుని గ్రంథం సెలవిస్తున్నది. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలవాడు, వాడు తీర్పు గదికి రాక మరణంలోని జీవనం దాటి ఉన్నాడని యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది, దాన్ని గ్రహించగల వారెవరని పరిశుద్ధమైన గ్రంథము బైబిల్ సెలవిస్తా ఉన్నది. యేసు ప్రభువారు ఈ రీతిగా సెలవిస్తున్నారు. నేనే మార్గమును, నేనే సత్యమును,
నేనే జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప స్వర్గలోకానికి ఎవరు ప్రవేశింపలేరని యేసు ప్రభు సెలవిస్తున్నారు. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడిని గ్రహించు మహిమను రక్షణను పరలోక రాజ్యమును పొందలేకపోతున్నారని యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజేస్తున్నారు. చెప్పండి, జయమని యేసుక్రీస్తు ప్రభు వారికే. పాపుల రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారికే. భూలోకానికి మానవుల కొరకై దిగి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు వారికే. మోక్ష ప్రదాత యేసుక్రీస్తు ప్రభు వారికే. హల్లెలూయా. మా ప్రియ ఈ పరిసర ప్రాంత ప్రజారా, ప్రభు యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారు ఇలా తెలియజేసిన వారు ఉన్నారు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునైనానని తెలియజేసిన ప్రభు ఉన్నాడు. నేనే మార్గమును, మార్గమైన యేసుక్రీస్తు ప్రభు వారు. ఎక్కడికి మార్గం అంటే పరలోక రాజ్యం నిత్య జీవము, మరి నిత్య జీవమునకు మార్గం, మోక్ష రాజ్యమునకు మార్గం. ఆయన మార్గమైన యేసుక్రీస్తు ప్రభు వారు. ఈ దేవుడు మరి ఉన్నతమైన స్థలంలో నివసించిన దేవుడుగా, మరి పరలోక రాజ్యములు నిత్యత్వములో ఉండే యేసుక్రీస్తు ప్రభు వారు భూలోకములకు మానవుడిగా అవతరించిన వాడుకున్నాడు. మానవుడిగా అవతరించి మానవుని ప్రేమించిన వాడుకున్నాడు. మానవుని ప్రేమించుటకు అనేకమైన హెచ్చరికలు చేసిన వాడుకున్నాడు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడని తెలియజేసిన ప్రభువు ఉన్నాడు. కాబట్టి ఇలాగూ మార్గమైన యేసుక్రీస్తు ప్రభు వారు. లోకంలో అనేకమైన మార్గాలు ఉన్నాయి. ఇరుకు మార్గము, విశాల మార్గం. ఇరుకు మార్గము పరలోక సంబంధమైనది, విశాల మార్గం నరక సంబంధమైనది. నరకములకు మార్గమైనది. మానవుడు అనుకుంటాడు నీకు సరైన మార్గం అని. బైబిల్ రాయబడింది, ఒకరి ఎదుట సరైనదిగా కనబడి మార్గం కాదు కానీ పొందుకొని మరి మరణములకు దారి తీయడం రాయబడింది. ఇలాగూ మరి ఈ మార్గమును, మన మార్గమును మనం ఎంచుకునే వారు ఉంటాం. ఆలోచన మన ఆలోచన బట్టి మనం నడుచుకునే వారు ఉంటాం. నా మార్గం నేను వెళ్తున్నాను మనం ప్రశ్నించే వారికి ఉంటాం, ఇతరులను ప్రశ్నించే వారికి ఉంటాం. ఏమైనా వారుగా అది శ్రేష్టమైన మార్గం అయితే సమాజం మెప్పు, ఘనత నీకు కలిగించేదిగా ఉంటుంది. కాబట్టి యేసుక్రీస్తు మార్గమైన దానిని బట్టి యేసుక్రీస్తు నందు మరి నిత్య జీవం అనుగ్రహించబడి అనుభవాన్ని కలిగి ఉంటాం. ఆయన విశ్వాసం ఉంచిన వారు అలాగే శ్రేష్టమైన అనుభవంలో జీవించిన వారు ఉన్నారు. అపోస్తలుడైన పౌలు, మరి దైవగ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు అపోస్తలుడైన పౌలు అని. ఆయన మరి తాను యేసుక్రీస్తు యొద్దకు రాకమునుపు తను అనేకమైన విధాలుగా జీవించిన వాడు ఉన్నాడు. సమాజంలో వ్యతిరేకంగా క్రైస్తవులను హింసించిన వాడుగా మరి జీవించిన వాడు ఉన్నాడు. ఒక సమయంలో మరి ఆ మార్గంలో తను వెళుతున్నప్పుడు ఆయన యేసుక్రీస్తు వారు ఆయన దర్శించిన వాడుకున్నాడు. తన యొక్క మరి స్థితిని మార్చిన వాడుకున్నాడు. ఆ వ్యక్తి శ్రేష్టమైన మార్గమును అనగా దేవుని మార్గం ఆయన గురించి మరి కొందరు వ్యక్తులు ఏం చెప్పారంటే, మీరు మరి రక్షణ మార్గమును మీకు తెలియజేసే వారు ఉంటారని తెలియజేసిన మాటను బైబిల్ గ్రంథంలో చూస్తాం. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం చూస్తాం. మీరు మీకు రక్షణ మార్గము తెలియజేసే వారు ఉంటారని తెలియజేసిన మాటలు చూస్తాం. ఏమైనా ఒకప్పుడు శ్రేష్టమైన మార్గము, తన మార్గము చెరిపేసుకున్న వ్యక్తి దేవుని మార్గమును తెలియజేసిన వాడుగా ఉన్నాడని సాక్ష్యం పొందిన వాడు ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన ప్రార్థించిన వాడు ఉన్నాడు, ఆయన పరిచయం చేసిన వాడు ఉన్నాడు, దేవుని గురించి తెలియజేసిన వాడు ఉన్నాడు. ఇలాగూ శ్రేష్టమైన మార్గంలోకి వచ్చిన వాడు ఉన్నాడు. యువత సమయంలో మీరు కూడా అలాగూ మీకున్న మరి మార్గములను పరికించి పరిశీలించి ఇది శ్రేష్టమైనదా ఇది కాదా అని యోచించి యెషయాలో 26 రాయబడింది, మార్గంలో నిల్చోడి పురాతన మార్గం గురించి
విచారించుని మేలు కలుగు మార్గం ఏదని అడిగి అందులో నడుచుకున్నాడని రాయబడి ఉంది. మనం మన ప్రయాణంలో మన జీవితంలో మరి మనం ఒక గమ్యం చేరాలంటే మార్గము శ్రేష్టమైన ఆ మార్గంలో ప్రయాణించే వారు ఉంటాం, ఆ గమ్యాన్ని చేరేవారు ఉంటాం. ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు మార్గమైన యేసుక్రీస్తు వారిని అంగీకరించినట్లయితే నిత్య జీవనం పొందగలవు, పరలోక రాజ్యం పొందగలవు. అలాగే ఆయన సత్యమైన వాడు, నేనే సత్యము అని తెలియజేసిన ప్రభువున్నాడు. దీని యేసుక్రీస్తు వారు భూలోకములో 33 సంవత్సరాలు జీవించిన వాడుకున్నాడు. ఆయన జీవించిన జీవన విధానం శ్రేష్టమైనది. మానవుని మరి అనేక విధాలుగా హెచ్చరిక చేసిన వాడుకున్నాడు, బోధన చేసిన వాడుకున్నాడు. ఆయన బోధనలో దోషము లేదు. మానవుని నైజం మరి సమాజములకు వ్యతిరేకమైన అనుభవాలు కలిగిన విధానంలో జీవించే వారు ఉంటాం. మన నోట అబద్ధాలు, ఇలాగూ మరి చెడ్డ మాటలు, మరి హృదయంలో నిండిన దాన్ని బట్టి బైబిల్ రాయబడింది. హృదయంలో నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడినది రాయబడింది. అలాగే మరి హృదయంలో అనేకమైన దుర్గుణాలు ఉన్నాయి. మార్క్స్ వారి 3వ అధ్యాయం 21వ వచనం చూసినట్లయితే దురాలోచనలు, దొంగతనములు, ఇలాగూ మరి అనేకమైన దురాలోచనలు ఉన్నాయి. అయితే వీటిని తీసివేయటకై దేవాదేవుడు మరి అందుకే ఆయన తెలియజేసాడు, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహించగలవాడు ఎవడని రాయబడింది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు వారు సత్యమై ఉన్నాడు. ఆయనలో అబద్ధము, ఈయన గురించి రాయబడే మాట ఏంటంటే ఈయన అబద్ధం ఆడనేరని దేవుడని రాయబడింది. తీతురాస పత్రికలో చూస్తాం, అబద్ధం ఆడనేరని దేవుడని రాయబడింది. కాబట్టి ఈయన సత్యమును పలికిన వాడుకున్నాడు. సత్యమును స్థాపించుటకు నేను భూలోకమునకు వచ్చినానని తెలియజేసిన వాడుకున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మరి మానవుని మార్చుడికై, మనుగడను మార్చుడికై దేవాదేవుడు తన ప్రేమను కనపరిచిన వాడుకున్నాడు. తన ప్రేమను కనపరిచి ఎన్నో హెచ్చరికలు చేసిన వాడుకున్నాడు. మేలు పొందిన వారుకున్నారు. మేలు పొంది ఆయన వెంబడించి ఆ నిత్యత్వంలో చేరిన వారుకున్నారు. ఆయన జీవమై ఉన్నాడని రాయబడింది. ఆయన జీవమై ఉన్నాడని రాయబడింది. ప్రియమైన వారుగా, జీవం మరణం నుంచి జీవనం దాటించేవాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకముకు వచ్చెను. ఆ వాక్యము సత్యమైనదని రాయబడింది. పాపం వల్ల జీతం మరణం, అయితే దేవుని కృపావరం మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం అని రాయబడింది. ప్రియమైన వాళ్ళరా, నిత్య జీవం మానవుని మరి నిత్య జీవనం ప్రసాదించుటకై దేవాదేవుడు మరి మరణం అనుభవించిన వాడుకున్నాడు. మరణంపై విజయం పొందిన వాడుకున్నాడు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం కలవాడని రాయబడింది. మనం చూస్తాం, మరి క్షేమం పొంది అనుభవం సమాజంలో ఎన్నో మాటలు పెద్దవారు చెబుతూ ఉంటారు. పిల్లలు విని మేలు పొందినట్లయితే వారి జీవితం క్షేమకరమైనదిగా ఉంటుంది. ఉన్నతమైన స్థితిలో వారిని మనం చూడగలం. మాట వినకపోయినట్లయితే ప్రియమైన వాళ్ళరా, వారి మార్గంలో వారు చెరిపేసుకునే వారు ఉంటారు. వారి యొక్క అంతం మరి సమాజంలో వ్యతిరేకంగా ఉంటుంది. ప్రియమైన వాళ్ళని అంగీకరించిన వారు ఉన్నతమైన స్థితిలో ఉంటారు. అంగీకరించిన వారు వారి యొక్క జీవితం మరి చూస్తారు నష్టం, ఆశీర్వాదం ఉండదు. అలాగే ప్రియమైన వాళ్ళ సమాజంలో మనం అలా జీవించినప్పుడు యేసుక్రీస్తు కూడా ఇలాగే తెలియజేసిన మాట, నా మాట విని నన్ను పంపిన వాని విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవం కలవాడు. వాడు తీర్పులను రాక మానవుల నుంచి జీవులను దాటి ఉన్నాడని తెలియజేసిన వాటిని చూస్తాం. కాబట్టి మార్గమైన యేసుక్రీస్తు పరలోకమునకు మార్గమైన వాడు, జీవము కలిగించిన వాడు, సత్యమైన వాడని తెలియజేసిన మాటలను బట్టి ఆ ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయనను అంగీకరించి ఆ నిత్య జీవమును, పరలోక రాజ్యమును, ఈ లోకంలో సత్యమైన మరి దేవుని అంగీకరించి మరి అలాగూ మీ జీవితం క్షేమకరమైన చేసుకోవాల్సిందిగా ప్రభువుపేట మనం చేస్తూ మరి మాటలు ఆలకించి మరి నిత్య జీవనం పొందాలని, పరలోక రాజ్యం పొందాలని, మోక్షం పొందాలని మరి ఉద్దేశించి దేవుని ప్రేమను పొందాలని, సమాధానం, శాంతి పొందాలని హెచ్చరిక చేయబడుతూ మరి మీకోసం ప్రార్థించే వారు ఉంటారు. మరి విషయాలు తెలుసుకున్నట్లయితే ప్రియమైన వారైనా మన సమీపంలోని స్థలముల సమీపంలోని యూదా ప్రార్థన మందిరం ఉంది. పాంచాలంలోని దారిలో స్టేట్ బ్యాంక్ దగ్గర దైవ సేవకున్నాడు.
రండి, దేవుని ప్రేమను తెలుసుకురండి. దేవుడు మార్గమైనాడు, దేవుడు సత్యమైనాడు, దేవుడు జీవమైనాడు. ఆయన రక్షించేవాడు, ఆయన శిక్షింపని దేవుడు. ఈ ప్రేమ దేవుని మరి సేవించుటకై అందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం ఉంది. కొన్ని స్థలాల్లో చూస్తాం ప్రియమైన వారుగా, కొందరికే ప్రవేశం ఉన్నది, కొందరిని అనుమతించడు. ఈ స్థలంలో అందరికీ ప్రవేశం ఉంది. రండి, దేవుని ప్రేమను పొందండి, దేవుని రాజును వారసులండి. మీకోసం ప్రార్థించేవారు ఉంటారు. జీవంగల ఆయన దేవుని ప్రదేశయ ఒకదాన్ని స్తోత్రములు చేస్తున్న స్వార్థం ప్రభావం జ్ఞాపం చేసుకుంటూ ఆయన నీరు గట్టి ఫలింపజేసి ప్రభా ఇచ్చిన వాక్యాన్ని ప్రభా ఆయా నోటి మంచి నమ్మబడి విత్తనం వల్లే భరించినాగా ఆయా ఒక్కరు కూడా నశించి నరగానే మనకు ఇష్టం లేదుగా దేవా జ్ఞాపం చేసుకుని ఒక కార్యం జరిగించమని ముందు ప్రభా స్వార్థను ప్రభా అందవారా ప్రభా నీ కృప దయచేస్తూ నీ కృపతో నడిపించమని యేసు ప్రభు నావాలనే ప్రార్థించి అడిగి పెడుతున్నా తండ్రి.